హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ సిరీస్. నాకు 6th మంత్ రాగానే ఇక్కడ మా హస్బెండ్ అయితే నా కోసం ఆరెంజ్ జ్యూస్ చూస్తున్నాడు. సో నాకు 9 months కూడా మా హస్బెండ్ చాలా బాగా కేర్ తీసుకునేవాడు అనమాట. నేను మిడ్ నైట్ వామిటింగ్స్ చేసుకున్నప్పుడు బెడ్ నుంచి దిగలేకున్నప్పుడు తన చేతులు పట్టేవాడు. ఇంకా ఫ్లోర్ మీద వామిటింగ్ చేసేసుకున్న మా అత్తయ్య ఎంత బాగా చూసుకున్నారంటే ఇద్దరు కూడా నాకు అసలు మా ఇంటికి వెళ్ళలేదనే ఫీలింగే రాకుండే అనమాట. డైలీ ఆఫీస్ నుంచి రావడం, నా కోసం ఏదో టీ ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వడం, లేదంటే ఏదైనా తీసుకురావడం. అవుట్ సైడ్ ఫుడ్ అయితే అసలుకి తిననివ్వలేదు. నేను చాలా బ్లెస్డ్ అని చెప్పాలి ఇలాంటి హస్బెండ్ ఇంకా ఇన్లాస్ ఉన్నందుకు నా లైఫ్లో. సో నాకు అందరికీ 5th monthకి వామిటింగ్స్ తగ్గిపోతాయి అంటారు, బట్ నాకు త్రూ అవుట్ 9 months ఉంది. అసలు ఇంకా ఎక్కువైనాయి చెప్పాలంటే, తగ్గకడం మానేసి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గర ఇలా క్రాఫ్ట్ బజార్ ఉంది చూస్తావా అని చెప్పేసి అంటేను సర్లే కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకున్నట్టు ఉంటుంది కానీ బయటకు వెళ్ళిన అప్పటి వరకు నేను కనీసం బయటకు కూడా అసలు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. సో షాపింగ్ అంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేశాను. మనకి 3rd monthలో యాంటీ స్కాన్తో పాటు చేసినప్పుడు సర్వైకల్ లెంత్ చెక్ చేస్తారు. అది కనుక తక్కువ ఉంటే అక్కడ సర్వైకల్ స్టిచెస్ అనేది వేస్తారు. గర్భసంచి మూతి అంటారనమాట. సో అది చిన్నగా ఉండకూడదండి.